ముందుగా దేవాది దేవుడికి నా వందనాలండి. అలాగే సంఘ కాపురి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. యెషయ గారికి, సంఘ బిడ్డలందరికీ దేవుడి తరపున వందనాలండి. ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన 2 పాటల్లో ఒక పాట ఆయన వివరించేశాడు. ఈరోజు పాట మళ్ళీ పాఠం అనమాట. ఇప్పుడు రెండో పాట ఉంటుంది. నిజానికి ఆయన యెషయ గారు చెప్పారు కదా, నేను రాశాననే దానికన్నా దేవుడు రాయించాడంటేనే బాగుంటుంది. అవునా కదా? సమస్త మహిమ ఘనత దేవునికే చెల్లును గాక. నేను నా చేత దేవుడు రాయించిన రెండో పాట ఏంటంటే ప్రేమ కోసం. అందరికీ తెలుసండి ప్రేమ అంటే 2 అక్షరాలు, కానీ అది ప్రపంచాన్నే శాసించగలదు. అవునా కదా? ప్రేమ అంటే ఎన్ని అక్షరాలు? 2 అక్షరాలు, ప్రేమ. కానీ అదే శాసించగలదు, అదే నాశనం చేయగలదు కూడా ప్రేమే. దాన్ని అపార్థం చేసుకుంటే నాశనం అయిపోద్ది మొత్తం ప్రపంచం కూడా. అలాగే ఇప్పుడు ప్రేమ అనేదానికి ప్రజెంట్ ఉన్న సమాజంలో అర్థం ఏంటి, డెఫినేషన్ ఇచ్చారంటే ప్రేమించడం, మా అంటే మర్చిపోవడం. అవునా కదా? యంగ్స్టర్స్ ఏంటి, అంటే ప్రేమించడం, మా అంటే మర్చిపోవడం. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అదే సృష్టించారు. మా చిన్నప్పుడు ఆ పదాలు లేవు, కానీ రాను కాలంలో ఆధునిక యుగంలో ఇంకా ఏమేమి మారుతున్నాయంటే బ్రేకప్ అనే పదం వచ్చింది. అది వచ్చి జస్ట్ ఒక 10 years అవుద్దేమో. అప్పటి నుంచి బ్రేకప్ అంటే దానికి అర్థం ఏంటంటే వాళ్ళకి విడిపోదాం. ప్రేమించుకోవడం ఎందుకు తెలీదు, బ్రేకప్ ఎందుకు తెలీదు. అలా ఉంది సిచ్యువేషన్. ఇంకొకటి, ఇదే సమాజంలో ప్రేమ అంటే ఎలా మార్చేసిందంటే, అబ్బాయి ప్రేమిస్తాడు అమ్మాయిని, అమ్మాయి ఒప్పుకోకపోయినా ఏం చేస్తాడంటే సైలెంట్గా చంపేస్తాడు, వైలెన్స్ క్రియేట్ చేస్తాడు. ఏంటంటే ప్రేమించడం, మట్టు పెట్టడం. ప్రేమ అనేది 2 డెఫినేషన్స్ ఇస్తుంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో సమాజం. ఒకటి ప్రేమ అంటే ప్రేమించడం, మర్చిపోవడం. రెండోది ప్రేమించడం, మట్టు పెట్టడం. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం సిలువలో చూపించాడు. దానికి అర్థం ఏంటంటే ప్రేమ అంటే ప్రేమించడం, దాంట్లో మా అనే పదానికి మరణించడం. అవునా కదా? సిలువని చూడండి, మీకు అర్థం అవుద్ది. ప్రేమించడం, మరణించడమే కనిపిస్తుంది అందులో. 2 అక్షరాలు, 2 పదాలు. ఆ రెండాటికి అర్థం మన సిలువని చూడగానే అర్థమైపోద్ది. ఆయన ప్రేమించాడు, ఏం చేశాడు? మరణించాడు. కాబట్టి ఆయన డెఫినేషన్ వేరే, లోకం ఇచ్చే డెఫినేషన్లో లోకం అర్థం చేసుకునే తీరు వేరే. ప్రేమ అంటే ప్రేమించడం, మర్చిపోవడం, ప్రేమించే మట్టు పెట్టడం. కానీ దేవుడు చూపించింది ఏంటంటే ప్రేమించడం, మరణించడం. అలాగే మరణించడమే కాదు, మళ్ళీ తిరిగి లేచి మళ్ళీ ప్రేమిస్తుంది. అవునా కదా? మనం అక్కడ తాగకూడదు. ఆయన అక్కడితో చనిపోయాడా? లేదు. మళ్ళీ తిరిగి లేచి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఏమన్నా ఖాళీ కూర్చున్నాడా? మళ్ళీ ప్రేమిస్తున్నాడు కదా? ఆలోచించండి ఒకసారి, ప్రేమ ఎంత హైట్లో ఉంటుందో. ఆలోచించుకుంటేనే నాకు కళ్ళలో ఒకసారి ఇంత ప్రేమ అనిపిస్తూ ఉంటుంది నాకు. ఆ ఆలోచన నుంచే రాశాను ఈ ప్రేట. ఆ ఆలోచన తలుచుకుంటున్నప్పుడల్లా కళ్ళలో కన్నీరు గిర్రమని తిరిగిపోయేది. ఆ వీడియో షూటింగ్ కూడా నేను ఆ అబ్బాయి చెప్పించుకున్నాను. ఏమంటే తమ్ముడు ఆడనేవాడు, పాట ఇచ్చినప్పుడు నాకు తమ్ముడే అవుతాడు, వీడియో షూటింగ్ చేద్దాం అనేవాడు. ప్రేమ అనే పాటకి మీరు చూసే ఉంటారు. వీడియో షూటింగ్ ఎవరినైనా పెట్టి యాక్ట్ చేయిందామన్నా, అది ఇప్పుడు కనిపిస్తున్నారు కదా, బీచ్కి వెళ్ళిపోయి పాట అక్కడ రన్ అవుతూ ఉంటుంది. బీచ్లలో ఏం చెప్తూ ఉంటారంటే లిప్ మూమెంట్ ఇస్తూ ఉంటారు. ఇది పప్పి టాయ్స్ ఇలా మూతి పెట్టి ఇలా మాట్లాడుస్తారు చూడండి, అలాగా అక్కడ రన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనం పాట పాడుతూ ఉంటాం. అలా ఇస్తే ఏమన్నా బాగుంటుంది? దానికి బాగోదుగా. అక్కడ దేవుడు ప్రేమను చెప్పినప్పుడు ఎవరు ఉండాలి? దేవుడే కనిపించాలి. అలా చాలా రోజులు ఇంచుమించు 6 నెలలు ఆపేసాను అలాగే నేను. అది కరెక్ట్ కదరా తమ్ముడు, దేవుడు పాటను రాసి మనం అక్కడ యాక్ట్ చేస్తే సూట్ అవ్వదు, అసలు దరిద్రంగా ఉంటుంది అన్నాడు. తర్వాత అన్నాడు, అన్న ఏం చేద్దాం మరి, నువ్వే చెప్పు అయితే, నీ ఇష్టం అన్నాడు. వీడియో చేసేద్దాం అన్న, వీడియో క్లిప్పింగ్స్ దొరకమన్నాడు. సరే అయితే వచ్చింది కదా, ట్రై చెయ్యి అన్నాడు. ఎక్కువ ఖర్చు అవుద్ది అన్నాడు. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, దేవుడి ప్రేమ చెప్పడానికి అంతకన్నా ఏముందిరా, మనం ఆయన కోసమే బ్రతుకుతున్నాం, ఆయన కోసం జీవిస్తున్నాం కదా, ఎంత ఖర్చు అయినా పర్లేదు చేశాను. అప్పుడు మొదలైందనమాట. నేను ప్రతిదీ దేవుడు నాకు ఆలోచన ఇవ్వడం, నేను ఆ తమ్ముడికి నేనే షూటింగ్కి ఆ క్లిప్స్ రెడీ చేసి పంపించడం, ఆడు ఏలా కన్వర్ట్ చేయడం. దేవుడు అంత గొప్పగా ఇచ్చాడు సాంగ్. సరే, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లోకి వెళ్దాం. ప్రేమ అనేదానికి ఇప్పుడు వరకు 3 అర్థాలు చూసుకున్నాం కదా. 2 సమాజం క్రియేట్ చేసుకున్నది, ఒకటేమో దేవుడు మనకి జీవితంలో చూపించింది.
అలాగే మరి ప్రేమ అంటే సమాజంలో కొంతమంది పెద్దలు ఉంటారుగా, సైంటిస్టులనో జ్ఞానులనో ఉంటారు మనకి. వాళ్ళ వైపే చూస్తూ ఉంటాం మనం. మనం చదువుకోవాలన్నా ఏం చేయాలన్నా పెద్దలు ఏం చెప్తున్నారు, అసలు ప్రేమ గురించి ఈ లోకం ఏమైనా డెఫినేషన్ ఇచ్చిందో మనం చూసుకోగలిగితే ప్రేమను 3 రకాలుగా విభజించిందండి. ఏంటంటే ఫస్ట్ది ఎరోజ్ లవ్. మన మొత్తం ప్రపంచంలో ఇదే పదాలు ఉంటాయి మనకి. ఇండియాలోనే కాకు ఆల్ వరల్డ్లో ఉండే పదాలు ఏంటంటే ఎరోజ్ లవ్ ఒకటి, రెండోది ఫిలియా లవ్, మూడోది అగాపే లవ్. మూడు పదాలు. ఇట్లా డెఫినేషన్ ఏంటయ్యా అంటే ఇప్పుడు వాళ్ళ సమాజాన్ని చూశారు. సమాజం చూసి ప్రేమ అంటే ఎన్ని రకాలుగా ఉందంటే 3 రకాలుగా ఉంది. అది ఏంటంటే ఎరోజ్ లవ్ అన్నారు. ఎరోజ్ లవ్ అంటే ఏంటంటే ఆకర్షణీయం, యువతీ యువకుల మధ్య నెలకొల్పే ప్రేమ. దానికి ఎరోజ్ లవ్ అని పెట్టారు. అది మొదటి ప్రేమ. రెండోది ఫిలియా లవ్ అంటే స్నేహితులు బంధువుల మధ్య నెలకొల్పే ప్రేమ. అది ఫిలియా లవ్. ఈ 2 రకాల లవ్నే వాళ్ళకి డెఫినేషన్ ఇచ్చి ఇది కొంతవరకు మాత్రమే ఉంటుంది, వాళ్ళ అవసరాలు తీరే వరకు, వారి ఇబ్బందులు తొలగే వరకు మాత్రమే ఈ ప్రేమలు 2 ఉంటాయని చెప్పి వాళ్ళే నిర్వచనం ఇచ్చేసారు, పెద్దలే ఇచ్చేసారు మన ప్రపంచంలో. కానీ 3వ పదానికి వచ్చేసరికి దానికి ఏమని ఇచ్చారంటే అగాపే లవ్కి గొప్పదైన ప్రేమ. ఎవరిదా? ఇంకా మనం ఏమనుకుంటాం, దేవుడి ప్రేమ గొప్పదైన ప్రేమ అని ప్రపంచమే డెఫినేషన్ ఇచ్చిందండి. దానికి మించిన ప్రేమకి ఏది లేదు అని చెప్పి ఆ ప్రేమకి ఏమని ఇచ్చారంటే అగాపే లవ్. ఓకేనండి, బాగానే ఉంది ఇంతవరకు. ఇప్పుడు మనం బైబిల్ నుంచి చూడగలిగితే ప్రేమ అని మనం లోకాన్ని చూసాం, ఇది చూసాం. బైబిల్ నుంచి దేవుడు ఏమని చెప్తున్నాడో ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండం, పాత నిబంధన గ్రంథంలో ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 5వ వచనం. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. ఇది ఏంటండి? ఇది పాత నిబంధనలు ఉండేవి ఏంటి మనకి? ఆజ్ఞ. ఇది మొదటి ఆజ్ఞ. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మార్కు సువార్తలోకి వచ్చిన తర్వాత ఒకడు వచ్చి పరిచయంలో జ్ఞానం ఒకడు వచ్చి అడుగుతాడు, ముఖ్యమైన ఆజ్ఞలు ఏంటని అడిగితే ఒకటి దేవుని ప్రేమించడం, రెండవది పొరుగు అని ప్రేమించడం అన్నాడు. అవునా? ఇది మొదటి ఆజ్ఞ. ఏమని ప్రేమించమంటాడు? పూర్ణాత్మతోనూ, పూర్ణ హృదయంతోనూ, పూర్ణ శక్తితోనూ ప్రేమించాలట. ఇది ఆజ్ఞ. అవునండి? మరి ఇశ్రాయేలు ప్రేమించారా? ఆజ్ఞను మీరారా? ఇశ్రాయేలు అందరూ దేవుని ప్రేమించారా? ప్రేమించలే. ప్రేమిస్తే అలా ఎందుకుంటారు వాళ్ళు? ఒక్కడు మాత్రమే ప్రేమించాడు. ప్రేమించానని చెప్పాడు. ఒకసారి చూడండి, కీర్తన గ్రంథం 18వ అధ్యాయం. ఫస్ట్ వచనం చదవండి, తర్వాత చదవండి. నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుందండి వర్డ్ అది? ఇప్పుడు అందరూ మన సమాజంలో నేర్చుకుంటున్నాం కదా. ఇది తెలుగు ట్రాన్స్లేషను. ఇంగ్లీష్లో అయితే చెప్పండి, సిగ్గుపడుతున్నారేంటి? ఐ లవ్ యూ. ఇక్కడ ఎవరు చెప్తున్నారు? దావీదు చెప్తున్నాడు. ఎవరికి? దేవుడికి చెప్తున్నాడు. ఏమని? ఐ లవ్ యూ. అది సిగ్గుపడే పదం కాదండి, దానికి ఇంకా అర్థం తీసుకొస్తా. ఐ లవ్ యూ అని ఎవరు అంటున్నారంటే దావీదు దేవునితో అంటున్నాడు. నిన్ను నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆయన ఏమని చెప్పాడు పాత నిబంధనల ఆజ్ఞ? ద్వితీయోపదేశ కాండం మనం చదివాం. ఏం చదివాం? పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో ఉందా? బలంతో ఏం చెప్తున్నాడు ఆయన? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దావీదు గారు ఒక్కడే చెప్పాడు, ఇంకెవరో చెప్పలే. అవునా? అందుకే ఆయన పేరు ఇప్పటికీ మారుమోగిపోతుంది, దావీదు గారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమని చెప్పుకున్నాడు? నేను దావీదు కుమారుని అని చెప్పుకున్నాడు. అవునా? అంతకి ఇష్టపడ్డాడు. ఎందుకు ఇష్టపడ్డాడంటే దావీదు ఎంతగా ఇష్టపడ్డాడంటే దేవుడు ఆజ్ఞ కింద తీసేసుకున్నాడు దాన్ని. దేవుని ప్రేమించాలి, ఆజ్ఞ. ఇంక ఇశ్రాయేలు ఎవరు ప్రేమించలేదు, దావీదు అంతగా ప్రేమించాడు. అంతగా ప్రేమించాడు కాబట్టి రాస్తాడు ఐ లవ్ యూ అని. ఎవరికి? దేవుడికి చెప్పాలా మరి. అలాగే మనం అందరూ దావీదు ద్వారానే విశ్వాసాలు అయ్యాం కదా. ఆయన ప్రతి చర్చిలో ప్రతి వారం తలుచుకోకుండా ఉండవు. కానీ మనం ఎవరైనా చెప్తాం దేవుడికి ఐ లవ్ యూ అని ఎవరైనా చెప్తారా? యూత్ అమ్మాయిలకి చెప్పమంటే చెప్తారు, అబ్బాయిలకి చెప్పమంటే చెప్తారు, ఇంట్లో తల్లిదండ్రులు చెప్పమంటే ఈ మధ్యలో బాగోదని అందరూ చెప్తారు. ఈ మధ్యలో ఒక వీడియో వచ్చింది. ఏమంటే
కుర్రోళ్ళు ఏం చేస్తున్నారంటే తల్లికి ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్పమంటారు. చూసారు ఎవరన్నా? మామ్ ఐ లవ్ యూ అంటాడు. ఆడే అవతల వైపు నుంచి రిప్లై ఏమైనా వస్తుందా? ఎరా మందు కొట్టావా? చూసారా? చూసారు. ఇంకొకడ ఫోన్ చేసి మామ్ ఐ లవ్ యూ అంటాడు. ఆవిడేమంటుంది తెలుసా? ఎరా డబ్బులు ఏమైనా కావాలా అంటుంది. అంటే దాని అర్థం ఏంటి? అవసరమైతే లేకపోతే ఇబ్బందుల్లో ఉంటేనో మన తల్లిదండ్రులు చెప్తున్నాం. సేమ్ మన క్రైస్తవులు కూడా సేమ్ పొజిషన్ తెలుసా? మన కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఒడిదుడుకులు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? దేవుడి దగ్గరికి వెళ్ళి ఏడుస్తామా లేదా? ఐ లవ్ యూ అంటే చెప్పగానే అక్కడికి వెళ్ళి ఇదే చెప్తాం. దేవుడా నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను, నేను ప్రతి వారం చర్చకు వచ్చేస్తున్నాను అని చెప్తాం. అంటే అర్థం ఏంటంటాను కదా, అది అలా తయారైంది సమాజం. కానీ ఇప్పుడు చెప్తున్నా, ఆలోచించండి. పాత నిబంధనలు ఆజ్ఞగా ఇచ్చాడు కదా, కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమని చెప్పాడు చూడండి. 1 కొరింథీయులు 16:22. 1 కొరింథీయులకు రాసిన పత్రిక. ఎవడైనాను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. ఇప్పుడు చూడండి ఒకసారి, పాత నిబంధనలు ఇశ్రాయేలుకి ఏమని ఇచ్చాడంటే ఆజ్ఞ కింద ఇచ్చాడు. ఎవడైనాను పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ప్రభువుని ప్రేమించాలని మాత్రమే ఇచ్చాడు. వాళ్ళు ఎవరు పాటించలే. కొత్త నిబంధన వచ్చేసరికి ప్రజలందరూ ఇదే వేషం వేస్తారని చెప్పేసి ఏమని చెప్పాడు తెలుసా? ఎవడైనాను ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శపింపగడును గాక. ఇప్పుడు మీరు అందరూ ప్రేమిస్తున్నారా? నిజమేనా? అంటే మీరు శాపగ్రస్తులు కాదైతే, అవునా కదా? అంతేనా? ప్రేమింపకుంటే శాపగ్రస్తులే. మరి ఇందాక ఐ లవ్ యూ చెప్పడానికి, దేవుడికి ఐ లవ్ యూ చెప్పడానికి ఎంతమంది సిగ్గుపడ్డారు చెప్పండి. ఎవడైనాను ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శాపగ్రస్తుడు. పాత నిబంధనలు ఏమని ఇచ్చాడు? ఆజ్ఞగా ఇచ్చాడు. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఇంకెళ్ళా ప్రేమించేలా లేరురా బాబు అని చెప్పి భయపడతారు. శాపం అంటే ఎవడన్నా ఆశీర్వాదాలంతా ముందు వచ్చేస్తారు. అయ్యగారు నేను ముందున్నానండి, నాకే చేయాలి అని తలలా ఉంచేస్తారు లైన్లోకి వచ్చి. మరి శాపం అంటే తిట్టుకుంటూ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు, దూరంగా ఉంటారు. మరి ఇప్పుడు ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఎవడైనా కానీ దేవుని ప్రేమింపకుంటే వాడు శాపగ్రస్తుడు. అదేంటి అంతలా మాట అనేసాడు దేవుడు? మీ నోటి నుంచి ఆశీర్వాదం వచ్చినాయి కానీ శాపవచనం రాకూడదన్న దేవుడే ఏమని రాయించాడు? అంటే దేవుడు ఏమన్నా శాడిస్టా, సైకో, చంపేస్తాడు, మనల్ని శపించేస్తాడు, మనల్ని ఆయన ప్రేమించకపోతే శపించేస్తాడా? దేవుడు ఏం చేసిన రీజన్ ఉంటుందిగా, అవునా కదా? ఉంటుందండి. ఇంత ఇలా రాయించాడు ఎందుకని? శపింపబడిపోతారు దేవుని ప్రేమింపకుంటే అన్నాడు. దానికి రీజన్ ఏంటో దాని కంటిన్యూషన్ చదవండి. సగం చదివి ఆపేశారు. నెక్స్ట్ ఏంటంటే ప్రభు వచ్చుచున్నాడు. దానికి దీనికి లేదు లింకప్ చూడండి, ఒకే వచ్చిన అది. మనం ఇందాక సగం చదివి ఆపేసాం, కానీ దానికి లింకప్ ఉంది ఒకటి. ఎవడైనా ప్రభు ప్రేమింపకుంటే వాడు శపింపబడు గాక అన్నాడు. తర్వాత ఏమన్నాడు? ప్రభు వచ్చుచున్నాడు. దానికి దీనికి లేదో లింక్ ఉందండి. లింక్ లేకుండా రెండాట్లు అసలు సెట్ అవ్వకుండా పదం అది. ప్రేమింపకుంటే శపింపబడతా అన్నాడు, దాని కంటిన్యూషన్ ఏమన్నాడు? మళ్ళా దానికి దీనికి సంబంధం ఏమైనా ఉందా? ఉందా లేదా? దేవుడు రాయించాడంటే కంపల్సరీ ఉంటుంది. ఏమండి? ప్రభు వచ్చుచున్నాడు అన్నదానికి మనం దేవుని ప్రేమించడానికి ఏదో సంబంధం ఉంది. అందుకే రెండంటిని లింకప్ చేశాడు కోడ్. ఎందుకంటే మనం పాత నిబంధనల నుంచి చూసుకుని వెళ్దాం. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చిన తర్వాత ఆయన సువార్త భాగంలో కొన్ని మాటలు చెప్పాడు విశ్వాసం ఉద్దేశించి. మీలో ఎవడైనా నాకంటే ఎక్కువగా తన తల్లినైనా తండ్రినైనాను తండ్రినైనాను అన్నదమ్ములను ఎక్కువగా ప్రేమిస్తే వాడు నా పాత్రుడు కాదన్నాడు. అవునా? అంటే ఎవరిని ఎక్కువ ప్రేమించమన్నాడు? దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాడు. అంటే అది స్వార్థం అది. మరి ఎందుకు చెప్పాడు? లింక్ ఉంది దానికి దీనికి. ప్రేమకి ఆ దేవుడు వస్తున్నాడు అన్నదానికి, నాకంటే ఎవరిని ఎక్కువ ప్రేమించొద్దు అన్నదానికి. ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నాను వినండి. పాత నిబంధనలో ఐగుప్తు దేశం నుంచి ఇస్రాయేల్ ఏం చేశారంటే అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి కనాను దేశానికి ప్రయాణం అయ్యారు కదా. మధ్యలో ఆజ్ఞలు ఇవి దేవుడు మోషే గారి ద్వారా ఇస్తున్నాడు. ద్వితీయోపదేశకాండంలో చూసాం కదా ఆజ్ఞలో. ఆ ఆజ్ఞల్లో 5వ అధ్యాయంలో మొత్తం ఉంటాయి, నిర్గమకాండంలో 20లో మొత్తం ఉంటాయి.
10 ఆజ్ఞలు మొదటి ఆజ్ఞ ఏంటంటే ఇందాక చదివించాను కదా, యెహోవాను సేవించడం మొదటి ఆజ్ఞ. ఎందుకు సేవించమన్నాడు? పూర్ణ హృదయంతో పూర్ణ బలంతో. అంటే మనం సగం సగం ప్రేమించామనుకోండి దేవుణ్ణి, భయపడతాం. ఇప్పుడు ఎవరినైనా మనం ఎక్కువగా ప్రేమించామనుకోండి, వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు మనం ఆడి మంటల్లో చిక్కిపోవడం అనుకోండి. ఎవరైనా మనం ఎక్కువగా ప్రేమించిన అతను మన కళ్ళు ఎదుర్కొంటే ఒక మంటల్లో చిక్కుపోతాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? ఎక్కువ ప్రేమిస్తే చుట్టుపక్కల వాళ్ళని పిలుస్తావా? వెంటనే ఏం చేస్తాం? నడుము బిగించేస్తాం, దూకేస్తాం, తప్పించేస్తాం. ఎందుకు? ఆ వ్యక్తి మీద మనకున్న ప్రేమ. అవునా? అలాగే దేవుడు నా మీద నన్ను ఎక్కువగా ప్రేమించండి, మీరు చుట్టుపక్కల దేన్ని చూసినా భయపడరు. కానీ ఇశ్రాయేలు ఏం చేశారంటే దేవుని ప్రేమించలే. ఎందుకు భయపడ్డారంటే ఆ ఐగుప్తులను చూసి, ఆ చుట్టుపక్కల రాజులను చూసి, యుద్ధాలను చూసి భయపడి వెనకబడిపోయారు. దేవుని ప్రేమించలేదు, భయపడిపోయి వాళ్ళకి ఇస్తానన్న కనాన దేశానికి వెళ్ళకుండానే చాలామంది ఏం చేశారు? అరణ్యంలో రాలిపోయారట. ఎందుకు? భయపడ్డారు. ఎందుకు భయపడ్డారంటే దేవుణ్ణి పూర్ణ బలంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించలేకపోయారు. కాబట్టే భయం వచ్చింది. అదే వచనాన్ని చూడండి, చెప్తాడు ఇక్కడ. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. అక్కడితో ఏమన్నది? ప్రేమలో ఏముండదట? మీరు ఇంకా భయపడుతున్నారంటే ఏముంది మనలో? ప్రేమ లేదు. కాబట్టే భయపడుతున్నాం. దేవుడి కోసం ఏమైనా చేయాలంటే ఏముండాలి? ముందు ఆయన పరిపూర్ణ ప్రేమతో ప్రేమిస్తేనే మనలో భయం ఉండదు. ఇప్పుడు ప్రగ్రాన్ ప్రవీణ్ అన్న గారు చనిపోయారు. ఆయన నిజంగా ఒకవేళ చంపేశాను అనుకుంటే ఆయన అధైర్యపడి ఉండడు. నాకు తెలిసి చంపేస్తారా, చంపేయండి అంతేనా? ఆయన చాలా మెసేజ్లో చూడండి, ఆయన చంపేస్తారని వచ్చి ఆయనకి తెలుసు. మెసేజ్లు కూడా వచ్చేవి, ఏమని? ఒరే నేను చంపేస్తాను, నీ తలకాయ తీసేస్తాం, నేను నాలుగు కోసేస్తాం అని మెసేజ్లు వచ్చినాయి. అయినా ఆయన భయపడ్డాడండి, సింగిల్గా వెళ్ళిపోయాడు. ఎవరినైనా తోడు తీసుకెళ్ళాడా? నాకు దేవుడు ఉన్నాడు. ఏమన్నాడు? నాకు దేవుడే తోడు, నేను ఆయన ప్రేమిస్తున్నాను, వెళ్ళిపోయాడు అంతే. మనం కూడా అలాగా ఒక నిరీక్షణతో పరిపూర్ణ ప్రేమతో ముందడుగులు వేసామనుకోండి, చావునే కాదు ఈ లోకాన్ని మనం జయించగలమండి. పాత నిబంధనలో చూడండి, మొత్తం ప్రారంభ శతాబ్దంలో అపోస్తులు కానీ ఆ సంఘ విశ్వాసులు కానీ ఎంతలా చనిపోయారండి. తలకిందులో సిలువ వేయబడ్డారు, అంపాలతో కోయబడ్డారు, యాకోబు అయితే ఖడ్గంతో నరకబడ్డాడు. అందరూ ఎందుకు? దేవుని కొరకే. ఎందుకంటే ఆయన మీద ప్రేమ ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా భయం లేదు. పేతురు గారిని చూడండి, సిలువుకు ముందు ఏమయ్యాడు? ఆయన భయపడ్డాడు. ముమ్మారు కోడి మూసేసరికి ఏమన్నాడు? ఆయన ఎవరో నాకు తెలీదు, తూచ్ అన్నాడా? తర్వాత దేవుడు క్రీస్తు లేచి వచ్చిన తర్వాత ఆయన ప్రేమను అర్థం చేసుకున్నాడు. ఇంకా చిచ్చి ఈ బతికింది నేను అని ఒక్కసారి చేంజ్ వచ్చింది. అంతకుముందు పేతురు వేరే, అవునా? ప్రతిదానికి దుందుడుగ్గా నేను వెళ్ళిపోతున్నాను, మీరు వచ్చేస్తారా? దేవుడు లేడు, దెయ్యం లేదు, మన వలలు ఉన్నాయి, మన చేపలు ఉన్నాయి, ఎండబెట్టుకున్నారు అందని చెప్పేసి లాక్కెళ్ళిపోయాడు ఆయనే, అవునా? ఒక్కసారి ఆ సిలువ సన్నివేశం ఆయన కళ్ళ ముందు మెదిలిన తర్వాత ప్రేమ అనేది ఓహో ఇదే మాకు నేర్పించింది క్రీస్తు ప్రేమ. ఎన్నాళ్ళు ఆయన ప్రేమను మేము అర్థం చేసుకోలేదే అని ఆయనకి మనోనేత్ర వెలిగింపబడిన తర్వాత ప్రేమ కోసమే చనిపోయాడు ఆయన, అవునా కాదండి? అంతకుముందు అంత పరిపూర్ణ ప్రేమ లేదు పాపం, ఆయనకి భయం ఉండేది. ఎప్పుడైతే క్రీస్తు చూడండి, ఆయనలో ప్రేమ రేకెత్తించడానికి ఆయన క్వశ్చన్లు మనకు ఒక్కొక్క మాట అన్నారనుకోండి, మన మధ్యలో ఉండిపోతే ఉండవా? క్రీస్తు చనిపోయే ముందు మాట అంటాడు చూడండి ఆయనతో, లేచిన తర్వాత. యోహాను సువార్త లాస్ట్ అధ్యాయం 21వ అధ్యాయం 15వ వచనం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుతున్నావా? అర్థమైందండి ఇక్కడ. వీరికంటే నిన్ను, ఇదే పదం మత్తయి సువార్తలో ముందంటాడు యేసుక్రీస్తు ప్రభు వారు. మీ తల్లినైనను తండ్రినైనను ఎక్కువగా ప్రేమిస్తే నాకు పాత్రుడు కాడు అన్నాడు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ పేతురుని ఏమంటున్నాడు? ఆయన ఆల్రెడీ తల్లిదండ్రుని విడిచిపెట్టే వచ్చాడు, అవునా కాదండి? ఎవరిని విడిచిపెట్టాడు? ఆయన తల్లిదండ్రుని విడిచిపెట్టి వచ్చాడు.
కానీ ఇంకెవరున్నారు చుట్టుపక్కల? స్నేహితులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు కూడా, 11 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళని చూసి ఏమనుకుంటాడంటే ధైర్యంగా ఉంటాడు. కానీ వీళ్ళని ఎక్కువ ప్రేమించేస్తే యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించలేడు ఇంకా. అవునండి? అప్పుడు ఏమంటున్నాడంటే క్రీస్తు, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అడగాలండి అలాగా. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావమ్మా అని అడిగితే ఎలా ఉంటుంది? మీరు ఎలా ఫీల్ అవుతారు చెప్పండి? అలాగే ఫీల్ అయ్యాడు పేదరు ఇక్కడ. ఆ తర్వాత కింద చదవండి, నేను ప్రేమిస్తున్నాను లేదో నీకే తెలుసు కదా ప్రభువా. ఆయనకి తెలుసు ఆల్రెడీ ప్రేమిస్తున్నాడని. కానీ వీరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఇప్పుడున్న సమాజంలో మీకున్న తల్లిదండ్రుల కంటే, భార్య బిడ్డల కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే ఏం చేయాలంట తర్వాత అంటాడు, ప్రేమిస్తే గొర్రెలు మేపు అంటాడు. ఎవరా గొర్రెలు? ఏంటి ఇది? ఒకసారి అది చెప్పేసి ముగించేస్తాను చూడండి. ఇప్పుడు ప్రేమ అంటే ఏంటి? ఐ లవ్ యూ అన్నాం కదా ఇంగ్లీష్లో, తెలుగులో ఏమో ప్రేమిస్తున్నాము అని. ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయికి చెప్పి ఐ లవ్ యూ అన్నాడంటే అర్థం, దాని వెనకాల ఏంటి అర్థం చెప్పండి? యూత్. ఐ లవ్ యూ అంటే అర్థం ఏ ఇంటెన్షన్తో చెప్తారు అమ్మాయికి? ఎవరికైనా చెప్పారా? పోనీ దేవుడికి ఎలాగే చెప్పారు, అది మన కర్మ అనుకోండి. ఎవరికైనా చెప్పారా? ఆ ఇంటెన్షన్ ఏంటంటే మనం అమ్మాయికైనా అబ్బాయికైనా లేదా తల్లిదండ్రులు చెప్పిన ఇంటెన్షన్ ఏంటంటే ఐ లవ్ యూ అని అంటే అర్థం కలిసి ఉందాం అని. నువ్వు నేను కలిసి ఉంటే బాగుంటుంది. అవునా? అందుకనే చెప్తారు ఐ లవ్ యూ అంటే ఏంటి? కలిసి ఉందాం, నువ్వు నేను కలిసి ఉంటే బాగుంటుంది. అది కోరుకునేది, మనం వెనకాల కోరుకునేది అంటే ఒక అమ్మాయికైనా అబ్బాయికైనా లేదా అమ్మకైనా నాన్నకైనా చెప్పిన ఆ పదం ఐ లవ్ యూ అంటే అర్థం ఏంటి? మనం కలిసి ఉందాం, అదే కలిసి ఉంటే బాగుంటుంది. అవునా? ఈ డెఫినేషన్లో ఆలోచించండి. ఇప్పుడు ఇందాక చదువుకున్నాం కదా, ఎవడైనా నువ్వు ప్రభువుని ప్రేమించుకుంటే శాపగ్రస్తుడు. ఇప్పుడు అక్కడ ప్రేమింపకుంటే అన్న తర్వాత కలిసి ఉండకుంటే శాపగ్రస్తుడు. అవునా కదా? డెఫినేషన్ సరిపోతుంది అక్కడ. మనం దేవుడితో కలిసి ఉంటే అది ఐ లవ్ యూ అనే పదం. దావీదు దేవుడితోనే కలిసి ఉన్నాడు. ఇప్పుడు తోటలోకి వెళ్ళిపోయినా, యుద్ధాల్లోకి వెళ్ళిపోయినా, అరణ్యాల్లో పారిపోయినా, సింహాసనం మీద కూర్చున్నా దేవుడితో కలిసి ఉన్నాడు. అది ప్రేమ. ఇప్పుడు మన తల్లిదండ్రులకి ఐ లవ్ యూ అమ్మ అని చెప్పామనుకో, అమ్మ నువ్వు నేను కలిసి ఉంటే బాగుంటామని. ఇప్పుడు దేవుడు కూడా ఏం కోరుకుంటున్నాడు అంటే మనకి ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? కలిసి ఉండాలి. అదే కదా ఆయన బాధ అంతా. ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం వచ్చి భూమి మీద తిరిగి 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 ఏంటి మార్పు సువార్తలు అంటాడు. మనం ఇంకా ఇతర పట్టణంలోనూ పల్లెల్లోనూ సువార్తను ప్రకటనలో రండి అని శిష్యుల్ని ఎక్కడ కూర్చోనోలే, రండి 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 రండి. ఎందుకు? అందరం మనతో కలిసి ఉండాలి, అందరినీ ప్రేమించాలి. అవునండి? అందుకే పేతురుతో ఏమంటున్నాడు తెలుసా? నా గొర్రెలు మేపు అంటే ఏంటి? ఆయన సువార్త చెప్పాలి, వాళ్ళు కలిసి ఉండేలాగా మార్చాలి, చెయ్యాలి. వాళ్ళకి చెప్పాలి, ఆ ప్రేమ అర్థం కావాలి. నువ్వు అర్థం చేసుకున్నావు కదా పేతురు, నువ్వేం చేయాలి? మిగతా వాళ్ళకి చెప్పు. వాళ్ళకు కూడా ఏం చేయాలి? మనోనేత్రాలు వెలిగించు, కలిసి ఉండేలా చేయి. మనమంతా కలిసి ఉంటే బాగుంటుంది పేతురు. ఇప్పుడు నువ్వు ఇక్కడ ప్రేమించావనుకో, మన దేవుని కాకుండా తల్లిదండ్రులు కానీ భార్యని కానీ బిడ్డలు కానీ ఎక్కువ ప్రేమించామనుకోండి, మేము ఏం చేస్తాం? దేవుడితో కలిసి ఉంటామా? ఉండలేము. మనమేమో నోవహు గారి లాగా లేకపోతే హనోక్ గారి లాగా 300 ఏళ్ళు ఆయన కలిసి నడవలేము. నడిచేస్తున్నారా? నడిస్తే గొప్పోళ్ళు. అవునా? నడవలేము. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎక్కువతో దేవుడితో స్నేహానికి, దేవుడితో కలిసి ఉండేలాగా ఆలోచనలతో ఉన్నాం అనుకోండి, బాగుంటుంది. ఆలోచన బాగుంటుంది. మనము కలిసి ఉంటాం. అప్పుడు మనతో పాటు మనం చనిపోయామనుకోండి, ఇప్పుడు తల్లిదండ్రులు ప్రేమించేసి, అన్నదమ్ములు ప్రేమించేసి, స్నేహితులను ప్రేమించేసి చచ్చిపోయామనుకోండి, వాళ్ళతో మనం కలిసి ఉంటారా? ఉండరు. అదే మనం దేవునితో కలిసి ఉండి వాళ్ళనే దేవుడితో కలిపిలాగా సువార్త చేసి వాళ్ళని రక్షించామనుకోండి, వాళ్ళలో మనం ఎక్కడ కలిసి ఉంటాం? దేవుడితో కలిసి ఉంటాం. అది దేవుడు చెప్తుంది పరమార్థం. అది మీరు నాకంటే ఎక్కువగా ప్రేమించేశారనుకో, నాకు పాత్రలుగా ఉండలేరు నాన్న. నేనున్న చోటుకి మీరు రాలేరు. ఎందుకంటే భయం వచ్చేస్తుంది మీకు. మీ అమ్మని ఎక్కువ ప్రేమించారనుకోండి, అయ్యో మా అమ్మని ఎవరైనా చంపేస్తారేమో, మా అమ్మ చచ్చిపోద్దేమో, మనం దేవుడిని నమ్ముకుంటున్నాం, వాళ్ళని ఎవరైనా చంపేస్తారేమో. అవునా కదా? ఇప్పుడు నాకు అమ్మాయి ఉంది, నేను క్రీస్తుని నమ్ముకున్నా, ఆ అమ్మాయిని ఏమైనా చంపేస్తారేమో, నాకు భయం ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఎందుకు ఉండదు? మన మనుషులుగా ఒక బంధుత్వాలు ఉంటాయి. కానీ ఎక్కువగా ప్రేమించారంటే నేనేమైపోతాను? అమ్మో దేవుడిని నమ్ముకుంటే మా అమ్మని చంపేస్తారేమో, మా అమ్మాయిని చంపేస్తారేమో, నా స్నేహితులు చంపేస్తారేమో, నా బంధువులు నా నుండి విడిపోతారేమో అనుకుంటాం. కాబట్టి అలా ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అది దేవుడిచ్చిన వెనకాల ఉన్న ఉద్దేశం. అది ఆయన ఏదో స్వార్థంతోనో దేనితోనో ఇవ్వలే. నన్ను ఎక్కువ ప్రేమించండి అని వాళ్ళకేమో ఆజ్ఞ కింద మనకేమో శాపం కింద ఎందుకు ఇచ్చాడంటే దాని వెనకాల ఉద్దేశం అది.
అర్థం చేసుకోవాలి మనం. ఆయన బాధ, ఆయన కష్టం, సిలువలో ఆయన పడిన ఆ యొక్క కఠోరమైన శ్రమ, ఎండాకాలం వేసవిలో ఆయన వేసిన సిలువ. ఈ ఎండాకాలంలో నేను బయట నడవడానికే నేను ఆపసోపాలు పడిపోతా. ఆయన సిలువ ఎత్తుకుని నడిచాడంటే ఆయన వెనకాల ఎంత ప్రేమ ఉంటే అంత అలా చేయగలరు చెప్పండి. ఒకసారి మీరు అపోస్తల కార్యాలు అంతా తిరగండి, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు వారు వెనకాల తిరగండి. నేను అలా వెనకాల తిరిగి రాసిన పాట అది. పాటలో ప్రతి లైను. ఇప్పుడు నాకు కొంతమంది స్నేహితులు ఉండేవారు. ఆ స్నేహితులు ప్రేమలో పడేటప్పుడు లేకపోతే ఏదైనా ఉన్నప్పుడు పదాలు కొన్ని నాకు చెవిలో పడి ఏమనంటే ప్రేమ పిచ్చిది, ప్రేమ గుడ్డిది అని. ఎందుకంటున్నారు మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కానీ దేవుడు నాకు ఆలోచించాడు, అసలు సమాజంలో ప్రేమ పిచ్చిది అని ఎందుకన్నారు అని. వీళ్ళు వెనకాల తిరిగేవాడిని, స్నేహితులు వెనకాల తిరిగితే వాళ్ళు ఏంటంటే అమ్మాయి ప్రాణాల చోట ఉంది అనగానే ఇటు మొత్తం బండి వేసుకుని సైకిల్ వేసుకుని మొత్తం రౌండ్ వేసేసేవాడు. ఇంటికాడ ఉండేవాడు కాదు, ఇంకా ఆ అమ్మాయి చుట్టూ ఆ పిల్ల చుట్టూనే తిరిగేవాడు. ఇంకా ఆడ గడ్డలు పెంచేసి మీసాలు పెంచేసి ఆడు ఎలా ఉన్నాడు, ఆడు తిన్నాడో లేడో ఎవడు ఏం పట్టించుకోవడం, ఇంకా పిచ్చోళ్ళ తిరిగేస్తూ ఉంటాడు. కాలు పిల్లలాగా ఇంటి దగ్గర ఉండడు, తల్లిదండ్రులను పట్టించుకోడు, అవునా, తిన్నా ఉన్నా ఏం పట్టించుకోడు, ఆకలి మర్చిపోతాడు, ఆ అమ్మాయి చుట్టూనే తిరుగుతాడు, అవునా. అందుకు ప్రేమ పిచ్చిది అన్నారు, అవునా. అదే ప్లేస్లో మీరు ఒకసారి ఆవిడ ఒక అమ్మాయిని లవ్ చేసినందుకే పిచ్చోడు అయిపోతే యేసుక్రీస్తు ప్రభు అని అందరం ప్రేమించాడట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడట. మనం అంత ప్రేమించిన ఆయన అంత పిచ్చోళ్ళ తిరిగాడు. మరియ గారి దగ్గర ఏమన్నా ఆ గోరుముద్దలు తిన్నాడు ఆయన, అవునా. మరియమ్మకు కొంగు పట్టుకుని తిరిగాడా? 12 సంవత్సరాల వయసులో నా తండ్రి బారి మీద నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి తిరిగినాడు ఆయన. ఎందుకు? ప్రేమ పిచ్చి. ఎవరిని ప్రేమించాడు? మనల్ని ప్రేమించాడు. పాపులమైన మనల్ని ప్రేమించాడా లేదా? ఎంత పిచ్చిగా తిరిగాడంటే నేను ఆ వ్యూలో తిరిగి ఉన్నా. ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు బైబిల్ నుంచి చదివినప్పుడు ఎలా చదువుతానంటే ఆయన కూడా తిరుగుతూ ఉంటా. ఏ సందర్భం వచ్చినా ఆ వెనకాల వెళ్తా ట్రావెలింగ్. ఈయన ఇక్కడికి వెళ్ళాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ ఇది చేశాడని ఆ ఆలోచనలో రాశానమాట. ప్రేమ పిచ్చిదేమో యేసు ప్రేమ, తల్లిని విడిచింది పల్లినా తిరిగిందట, అవునా. ఇంటికాడ ఉన్నాడు ఆయన. నాకు తలవాల్చుటకు స్థలమైనా లేదు, నక్కలకు బొర్రెలు ఉన్నా, ఆకాశ పక్షులు గుగుళ్ళు ఉన్నాయి, కానీ నాకు ఏమీ లేదన్నాడు. ఎందుకు లేదు? ఆయన ప్రేమ మనల్ని ప్రేమించి పిచ్చోళ్ళ తిరిగేసాడు ఆయన. ఆయన వెనకాల ట్రావెల్ చేశాడు. మీరు ఒకసారి బైబిల్ ఎప్పుడైనా అలా చదవండి, ఒకసారి ఆయన వెనకాల వెళ్ళిపోండి. ఎందుకు ఇలా తిరుగుతున్నాడు ఆయన? ఈయన పని పాట లేదా? అలా తిరగండి. ఆయన ఇక్కడికి వచ్చాడు, మళ్ళీ ఇక్కడ ఉండకుండా నజరేతులో ఉండకుండా గలీలేకి ఎందుకు వెళ్ళాడు? గలీలే ఉండకుండా యెరూషలేం ఎందుకు వెళ్ళిపోయాడు? యెరూషలేం నుంచి మరి సమరాయికి ఎందుకు వెళ్ళిపోయాడు? తిరిగాడు. ఎక్కడ ఎవరు ప్రాబ్లం ఆయన మాట వింటారో, ఆయన ప్రేమను అర్థం చేసుకుంటారు, అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళకి సువార్త చెప్పడం. అమ్మ నేను ఎవరో శిక్షించలేదు, ఆయన రక్షించేసుకున్నాడు, ఆయన ప్రేమించాడు. అలాగే మొత్తం అంతా ట్రావెల్ చేసి చదవండి, తర్వాత మీకు బాగా బైబిల్ అర్థం అవుద్ది. అది ప్రేమ పిచ్చిదండి. తర్వాత గుడ్డుదని ఎందుకంటారు తెలుసా అండి? ప్రేమని తెలిస్తే చెప్పండి, ఎవరికైనా అనుభవంతో ఆలోచిస్తే. అది ప్రేమలో అమ్మాయి అందంగా ఉండి అబ్బాయి అందవికారంగా ఉన్నాడు అనుకోండి, చూసి ఏమనుకుంటారో తెలుసు బయట వాళ్ళు, ప్రేమ గుడ్డిదిరే బాగుంటారు, అవునా కదా. అది లోకంలో ఉండేది. కానీ దేవుడి దగ్గరికి వచ్చి ఆలోచించండి అదే విషయాన్ని. మనం ఎంత దరిద్రమో మనకు తెలుసు, అవునా కదండి. నేను ఎంత దరిద్రమో నాకు తెలుసు, మీరు ఎంత దరిద్రలో మీకు తెలుసు. అయినా దేవుడు ఏం చేశాడు? మనం పాపులు మురుకు గుడ్డలు వేసుకుని తిరుగుతున్నా కానీ మనల్ని ఏం చేశాడు? ఆయన ప్రేమించాడు. మరి ఆయన ప్రేమ గుడ్డిదే కదా. నాలో ఏ కలంకమైనా ఏ మచ్చైనా చూడకుండా ఆయన ఏం చేశాడు? అత్తుకున్నాడు. ప్రతి వారి దగ్గరికి వెళ్ళి కుష్ఠ రోగులను ఏం చేసుకున్నాడు? పట్టుకున్నాడు. గుడ్డి వాళ్ళని ముట్టాడు, స్వస్థపరిచాడు, వాళ్ళని తాకాడు. అప్పటి వరకు వాళ్ళ వీరి నుంచి వెలువైబడి ప్రేమానురాగాలు దూరంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? హత్తుకున్నాడు. మరి అది ప్రేమ గుడ్డిది కదా. ఏమన్నా చూశాడైనా? వీడికి రసి కారిపోతుంది, సీన్ కారిపోతుంది, ఏమన్నా చూశాడా? మనం అయితే వెళ్తామా? పక్కింటోడు కుర్రాడు సీవుడు కారుతుంటేనే మనకి ఎలా అనిపిస్తుంది, అవునా. మన ప్రేమ అక్కడతో ఆగిపోద్దండి. కానీ దేవుడి ప్రేమ కదా, అగాపే ప్రేమ, అత్యున్నతమైన ప్రేమ అది, కావునా అవధులు లేని ప్రేమ. ఆ ప్రేమను అర్థం చేసుకుంటే మాత్రం చాలా మధురంగా ఉంటుందండి. అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఒకవేళ ఇప్పుడు మనం ఈ ప్రేమను అర్థం చేసుకుంటే ఏమవుతుంది కూడా ఒకసారి చూసుకుంటే 2 వచనాలు ముగించేద్దాం, టైం ఆగిచ్చింది, అయిపోతుంది. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 14వ వచనం అనుకుంటా. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతని తప్పిస్తాను. మనం ఎవరిని ప్రేమిస్తే ఎవరు తప్పిస్తారట?
దేవుని ప్రేమిస్తే ఆయన మనల్ని ఏం చేస్తాడు? తప్పిస్తాడు. ఒకవేళ మనం పడిపోయినా, ఇందాక మన మన సహోదరులు చెప్పారు కదా, మనం పడిపోయినా లేవనెత్తడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం ప్రార్థన చేసే సహాయం కోరుకోవాలంతే. మనం ఒకవేళ పాతాళానికి దగ్గరికి వెళ్ళిపోతాం ఒకసారి అంచుల్లోకి, అవునా? ఈ లోకం మీద, ఈ బంధాల మీద, ఈ బంధుత్వాల మీద మనకి ఒకసారి విరక్తి వచ్చేస్తూ ఉంటుంది. పాతాళం దగ్గరగా పోతూ ఉంటాం. దేవుని వదిలిపెడేద్దాం అన్న స్టేజ్కి వెళ్ళిపోతాం. అప్పుడు ఏం చేస్తాడంటే మనం చూపిన ప్రేమకి ఆయన ఏం చేస్తాడో తెలుసా? తప్పిస్తాడు. నాన్న, నీకు చాలా లైఫ్ ఉంది, నీకు ఎటర్నిటీ లైఫ్ ఉంది, ఎటర్నిటీ లవ్ ఉంది, నీ శాశ్వతమైన నీ ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి ఏం చేస్తాడట? మనం పడిపోయిన పరిస్థితుల నుంచి తప్పిస్తాడు. మనకు వచ్చి ప్రమాదాల నుంచి కానీ, మనకు వచ్చి ఆపదల నుంచి కానీ, విపత్తుల గురించి మనం ఏం చేస్తాడు? తప్పిస్తాడు. తప్పించాలి అంటే ఏం చేయాలి? మనం ప్రేమించాలి, అవునా? ఇంకోటి చూద్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 8:21 సామెతలు. నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేదును, వారి నిధులు నింపుదును. అవునా? మనం ఒకవేళ ఇప్పుడు ప్రేమించి చచ్చిపోయామనుకోండి, మనం ఏం పొందుకుంటామండి? పరలోకమే కదా. ఎక్కడికి వెళ్తాం? మనం దేవుని ప్రేమించి దేవుడి కోసం ప్రాణాలు అర్పించేస్తే ఎక్కడికి వెళ్తామండి? పరలోకి వెళ్ళిపోతాం. దానికి మించిన ఆస్తి ఏమైనా ఉందా? ఆయన అదే ఇస్తానంటున్నాడు, నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్త. అవునా? ఎవరన్నప్పుడు గొప్ప ధనవంతుడు, ఏ బిల్ క్లింటనో లేకపోతే మన అంబానీ గారు వచ్చి మనకి 1 ఎకరం చేయని రాసిస్తాడు అనుకోండి, ఎలా ఫీల్ అవుతాం? మనం ఎంతో సంతోషం ఫీల్ అయిపోతాం కదా. అదే పరమ తండ్రి మనకి ఇస్తానంటున్నాడు, ఆస్తికి కర్తలుగా చేస్తానంటున్నాడు. ఇక్కడ ఈ భూమి మీద ఇలా ఫోటో కార్లకి వాటికి మనం ఎంతో పొంగిపోతూ ఉంటాం కదా, అక్కడ ఆస్తికి కర్తలుగా మన పేరు రాసేస్తాడట. అక్కడ మనకి ఇస్తాన్నాడు కదా, నూతన నామం ఇస్తానన్నాడు, నూతన వస్త్రం ఇస్తానన్నాడు, జీవ కిరీటం ఇస్తానన్నాడు, ఇన్ని ఇస్తానంటున్నాడు. కాబట్టి మనం ఏం చేస్తాం? ఆస్తికి కర్తలుగా అవ్వాలంటే ప్రేమించాలి. శాపానికి దూరంగా ఉండాలంటే చచ్చినట్టు ప్రేమించాలి, చచ్చేదాకా ప్రేమించాలి. ఓకే, అటు ప్రేమ మన అందరిలో ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైనటువంటి పాట దేవుడు రాయించారు ఆయన చేత, చక్కటి పాటను. నిజంగా ఆ పాట చాలామందిని ఆదరిస్తూ ఉంది. ఎందుకంటే ఆ పాటలో ఉన్నటువంటి అర్థం అటువంటిది. మనకి ఆయన్ని నేను అడిగాను, అయ్యా ఈ 2 పాటల్లో మా తమ్ముడు వాళ్ళు ఛానల్ ఒకటి క్రియేట్ చేశారు, దాంట్లో పెట్టుకోవచ్చా అని చెప్పేసి అడిగినప్పుడు ఆయన అంగీకరించారు. కాబట్టి ఆ 2 పాటలు మన ఛానల్లో ఈరోజు పెడతారు. మీ అందరూ వాటిని చూసి అనేక మందికి షేర్ చేయండి. ఆయనది కూడా బైబిల్ రిమైండర్ అని ఒక ఛానల్ ఉంది, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా ఆయన దాంట్లో కొన్ని క్లిప్పింగ్స్ కూడా పెడతారు, అవి కూడా చూడటానికి అవకాశం ఉంటుంది. కనుక ఆయన కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది పాట. పవిత్రమైన ప్రేమ. ఆ గుడ్డిదన్నప్పుడు ఆ పాదాల్లో రాయటం, దేవుడు జ్ఞానం ఇవ్వకపోతే ఏ మనిషి కూడా రాయలేరు. కాబట్టి దేవుడి జ్ఞానంతో మీకు చాలామందికి మరొక డౌట్ రావచ్చు, ఆర్థిక వనరులు కూడా దేవునికి వెచ్చించి చేస్తున్నారు. కాబట్టి వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, ఆయన ఉద్యోగం కొరకు కూడా ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ఇలాంటి ప్రసంగికులు దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. అద్భుతమైన దేవుని వర్తమానాన్ని మన మధ్య బోధించిన సోదరులు కుమార్ గారికి ప్రభు పేరట నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న వయసు అయినా చాలా లోతుగా వాక్యాన్ని చెప్పారు. అంత మాత్రమే కాదు, చక్కటి పాటలు రాయటానికి దేవుడు వారికి కృప చేశారు. ఆ తలంతును దేవుడు ఇంకా ఆశీర్వదించి ఉద్యోగంలోను, అలాగే దేవుడిచ్చిన వాక్య పరిచర్యలో, పాటల్లో దేవుడు ఇంకా ఆయన వాడుకోలేక మీరు అందరూ కూడా దయచేసి ప్రార్థన చేయండి.